శ్రీకృష్ణుని ప్రవర్తన రహస్యం. ఈ శ్రీకృష్ణ రహస్యం. మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివిన వారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా? ధర్మరాజుని జూదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా? సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా? ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ఇలాంటి ప్రశ్నలెన్నో సహజంగానే వస్తాయి. వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. మనకు కాదండోయ్. శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్ధవుడు. మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు. శ్రీకృష్ణుడు ఏం అడిగాడు, ఉద్ధవుడు ఏం చెప్పాడో చూద్దాం. ఉద్ధవుడు: మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా? ధర్మరాజు జూదం